సునీలు, ఎట్టి పరిస్థితుల్లోనూ లడ్డూలు జిలేబీల గురించి చెప్పకు. అది చెప్పబట్టే పోలీసులు నన్ను వాయించేశారు. చెప్పకుండా ఎలా ఉంటాను? ఇక్కడ లడ్డూలు జిలేబీలు ఊరిస్తున్నాయి కదరా. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు చెప్పండి. మీతో ఒక ముఖ్యమైన పని నుండి వచ్చా. పర్వాలేదు చెప్పండి, పచ్చి పచ్చిగా మాట్లాడకండి. అయ్యో, నేను అలాంటి వాణ్ణి కాదండి. కానీ ఈ హాస్టల్ అంటే మాకు చాలా లవ్ అండి కదరా. అవును, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక్కడికి వచ్చాక నా మనసు ఇటో వెళ్ళిపోయింది. కమ్ టు ద పాయింట్. మా ప్రశ్నలకి మీ జవాబులు దీంతో కట్ చేసుకోవచ్చా? ఓకే, ప్రొసీడ్. ఏం లేదు, మీ పని చూసుకుని వెళ్ళండి. ఇది నేను వర్క్ చేసిన హాస్పిటల్ శ్రీ. అన్ని గుర్తుకొస్తున్నాయి. ఈవే శారదా సిస్టర్. శారదా సిస్టర్, ఏమైందిరా నీకు? మాయ ఏంటి? మాయ మాయ ఏం చేస్తున్నావురా? మాట్లాడు. సిస్టర్, నేను మీరు ఆ రోజు వచ్చిన వాళ్ళు కదా? నా పేరు శ్రీకుమార్. తెలుసు. రీటా చివరిసారిగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాక ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాకు గుర్తుంది. జోసెఫ్ అనే పేషెంట్ రూమ్ లోకి వెళ్ళింది. ఎక్కడుంది? ఇదిగో స్ట్రైట్ గా వెళ్తే వస్తుంది. రూమ్ నంబర్ 104. థ్యాంక్ యూ సిస్టర్. You're welcome. ఒక్కొక్క రహస్యం బయటపడుతోంది. అయ్యయ్యో, నన్ను మోసం చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఇక్కడ ఏం జరుగుతోందిరా? ఎవరు ఈవిడ? నేను రీటా. రీటానా? అదే సునీల్ కి కనిపించిన రీటా. మనకు మాత్రం అస్సలు కనిపించదు. నాకు కనిపిస్తోంది. నోరు మీరా, నీకెలా కనిపిస్తుంది? నాకు కనిపించింది, నీకు కనిపించదు. ఏంటి పిచ్చి పని? వదులు వదులు. ఈయన చెప్పారని వదిలేస్తున్నా. వీడు కావాలా? వద్దు, గోవింద బావే కావాలి. గోవింద బావ. అయ్యయ్యో, ఒక అందమైన అమ్మాయి ఇంతకు ముందు కనిపించింది, ఇప్పుడు కనిపించడం లేదే. బావ, నేను చెప్పేది వినిపిస్తుందా? నేను చెప్పేది వినిపిస్తుందా? వినిపించడం లేదా? లేదు. ఇప్పుడు చూడు. వినిపిస్తుందా? వినిపిస్తోంది, వదిలే. నాతో ఆడుకుంటావా? మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. నేను వస్తా. నువ్వు వద్దు. అక్కర్లేదు, రా. రే, ఆ బావగారు పిలుస్తున్నారు. రా రా. అది ఏంటి రీటా? ఏం లేదు. ఏంటి బావ మొహం చూసి మాట్లాడటం లేదు? తర్వాత జరిగినవన్నీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ట్రై చేయడానికి ఈయన వదిలితేగా. ఊరుకో. జోసెఫ్ గారి గదిలోకి వచ్చి చెప్పు. వచ్చేసి నువ్వు నోరు ముయ్. ఇదేం గొడవరా బాబు? ఒకళ్ళు చెప్పమంటారు, ఒకళ్ళు ఊరుకోమంటున్నారు. తను రీటాతో మాట్లాడుతున్నాడు. నేనుండగా ఇంకెవరు రీటా? నాకేం అర్థం కావటం లేదు. వాడికి కొంచెం మెంటల్ ప్రాబ్లం. మెంటల్ ప్రాబ్లమా? అందుకేనా నాతో పెళ్లి చేయాలనుకున్నావు? దిస్ ఇస్ చీటింగ్. జోసెఫ్ గారు రూమ్ లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఏమిట్రా దీని గోల? నువ్వేగా పిలిపించావు. నేనా? ఎందుకు? ఎవరిది? తనొక మెంటల్, అంటే తెంగర బుచ్చి లాంటిది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను చెప్పానుగా డేంజర్ పార్టీ అని. అంత డేంజర్ పార్టీనా? మరి ఎలాగైనా దీన్ని పంపించేయి. బొమ్మంటే వెంటనే పోయే పార్టీ కాదురా. అయితే నోరు మూసుకునైనా ఉండమని చెప్పు. అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు. అంతవరకు మాట్లాడుతూ వెళ్ళు. రేయ్, ఏంటా మెంటలోడితో గుసగుసలు? ఎక్కువ ఫ్రెండ్ అయ్యావంటే నువ్వు అలా ఇరుక్కుంటావు. అదే, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటే మన పెళ్లి తను దగ్గరుండి జరిపిస్తాడట. నిజంగానా? నేను ఇక నీతో మాట్లాడను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.